నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా అవసరానికి సాయం చేసిన కాటూరి వెంకటేశ్వరరావు పొందిన సాయంతో ఉన్నతంగా ఎదిగి విశ్వసనీయతను చాటుకున్న పద్మావతి. ఇద్దరు అభినందనీయులే. వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ. శ్రీ వాసవిమాత ఆలయంలో వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి. ఈ నెల 11 తెనాలిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు పూర్తి. దర్శకుడు దిలీప్ రాజా. కాటూరు శిల్పుల నుంచి లభించిన ఆర్థిక సహాయంతో ఉన్నతంగా ఎదిగి ఆ సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి తోడ్పడాలనే ప్రయత్నం చేసిన పద్మావతి వ్యక్తిత్వాన్ని, విశ్వసనీయతను సత్కరించిన కాటూరు శిల్పులు శిల్పకలను సజీవంగా నిలపడంతో పాటు తన సిబ్బంది కుటుంబ సమస్య తమ సమస్య కన్నా మిన్నగా భావించి మానవీయ కోణం గల వ్యక్తులను వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. మండలంలోని సోమసుందరపాలెం శివార్లో గల కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఆదివారం శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలంగా పనిచేసిన చప్పిడి శివయ్య కుమార్తె పద్మావతి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ కాటూరి శిల్పుల ఆధ్వర్యంలో వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, డాక్టర్ రామరాజు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజల ఉమామహేశ్వరరావులు అతిథులుగా పాల్గొని పద్మావతిని సత్కరించారు. లండన్ లో సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేస్తున్న పద్మావతికి నాడు విద్యార్థి దశలో విద్యావసరాలకు ఆర్థిక చేతనిచ్చిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు దాతృత్వం గొప్పదైతే తాను పొందిన సాయానికి ప్రతిగా తన వంతు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని అనేక పర్యాయాలు ప్రయత్నించింది పద్మావతి. సూర్య శిల్పశాల ప్రారంభం నుండి పద్మావతి తండ్రి శివయ్య వెంకటేశ్వరరావు వద్ద పనిచేస్తున్నారు. శివయ్యకు 5 ఆడపిల్లలు కావడంతో కాటూరి వెంకటేశ్వరరావు శివయ్య కుటుంబ పోషణలో చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని తన వంతుగా పద్మావతి చాటుకున్న విశ్వసనీయత 10 మందికి తెలియాలన్న సదాశయంతో సత్కరిస్తున్నట్లు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు వివరించారు. లండన్ లో ఉద్యోగం చేస్తున్న పద్మావతి తండ్రి శివయ్యను కుటుంబ సమస్యలను పరిష్కరించడంతో పాటు నాడు తన కుటుంబంలోని ఇబ్బందులను ఆర్థికంగా తోడ్పడిన కాటూరి వెంకటేశ్వరరావులోని మానవీయ కోణం ఎలాంటిదో పద్మావతి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాటూరి రవిచంద్ర, కొంటమ్మ, శిల్పశాల సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఆయనకి 5 ఆడపిల్లలు, 5లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి చదువు పట్ల ఈ అమ్మాయికి బాగా ఆసక్తి ఉంది. మిగతా ఆడపిల్లలు కూడా ఇంతమందిని చదివించే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఒక్కదాని చదువులే, మేము ఏదో పని పాటకి వెళ్తామని వాళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. 12,000 ఫీజు కట్టి తర్వాత ఆ అమ్మాయికి స్కూల్లో ఏదో ఎవరితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి లండన్లో జాబ్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మా దగ్గర పనిచేసి ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చినందుకు మరి మా బిడ్డల్లో ఎదిగినట్టే అని నేను భావిస్తూ ఆ అమ్మాయిని చిన్న సత్కారం చేయాలనుకున్నాను. అదొకటే కారణం కూడా కాదు. ఈ అమ్మాయి లండన్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్న తర్వాత అప్పటికి ఆర్ట్ గ్యాలరీ పెట్టాము. పెట్టిన తర్వాత ఈ పక్క స్థలం ఒకటి అమ్మకానికి వచ్చింది. అమ్మకానికి వస్తే నేను ఈ అమ్మాయికి శివయ్య మేము పద్మను మాట్లాడమని అన్నాను. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఈ పక్క స్థలం ఒకటి అమ్మకానికి వచ్చిందమ్మా, నేను సపోర్ట్గా ఉంటాను, అదే కబ్జా కాదు, నేను ఉంటాను, నువ్వు ఎక్కడ లండన్లో ఉంటావు కదా, నువ్వు భయపడాల్సిన పని లేదు, పక్కన నేను ఉంటాను కాబట్టి ఆ స్థలం కొనుక్కో అని చెప్పడం జరిగింది. చెప్తే ఆ అమ్మాయి ఏమందంటే, మిస్టర్ గారు మీ పక్కన అంటున్నావు కదా, మరి మీరే కొనుక్కోవచ్చు కదా అంది. నేనంటే అప్పుడు లేదు పద్మ గ్యాలరీ పెట్టాను, చాలా ఖర్చు పెట్టాను, దీనికి ఆ స్థలం కొనే పరిస్థితి లేదు అన్నాను. సరే మిస్టర్ గారు ఎంత అవుద్ది ఆ స్థలం అంటా అండి. వాళ్ళు చెప్పిన లెక్కైతే ఆమె కొంటదేమోనని వాళ్ళు చెప్పే లెక్కైతే 80 లక్షలు అవుతుందమ్మా. సరే ఏదైనా బేరం ఆడదాంలే, నువ్వు కొనదలుచుకున్నప్పుడు అన్నా. మేము కొంటాం కాదు, మీరు కొనుక్కొని 80 లక్షలు నేను ఇస్తాను, మీరు ఆ తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇద్దరు అని అంది. ఇంకా నేను చేసింది ఇంత చిన్న సహాయానికి అంత అమ్మాయి అంత గొప్పగా మంచి పెద్ద మనసుతో వచ్చినందుకు ఈ అమ్మాయి ఈ రోజున మరి ఈ రోజుల్లో ఆ పరిస్థితి చాలా కుటుంబాలు కనపట్లేదు. ఎలా బతకాలో ఎలా ప్రవర్తించాలో ఇలాంటి అమ్మాయిని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ చిరు సత్కారాన్ని ఆ అమ్మాయికి నేను ఏర్పాటు చేయటం జరిగింది. శిల్పకళలో ఎంత నైపుణ్యం ఉందో అంటే నోరు లేని లేదా మాట్లాడలేని ఒక రాతి విగ్రహాన్ని తయారు చేసి మనందరి మధ్యలో పెట్టి వాళ్ళ యొక్క స్మృతులు ఆ విగ్రహంలో అసలు ఒరిజినల్ మనిషిని చూసుకుని ఆయన జ్ఞాపకాలు ఎలా గుర్తింపజేస్తాడో ఉన్నటువంటి జీవించున్న మనుషులను కూడా తీర్చిదిద్దటంలో ఇంత నైపుణ్యం ఉందనే విషయం నాకు ముందు తెలియదు. సో ముందుగా కాటూరి వెంకటేశ్వరరావుని సందర్భంగా అభినందిస్తామన్నాను. తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి మరి శివయ్య గారు మరి చాలా చిన్న పెట్టుకున్నటువంటి విగ్రహాలు కూడా చిన్నది, అందులో మళ్ళీ పనిచేసే వ్యక్తికి ఎంత డబ్బులు ఇవ్వగలరైనా అలా తక్కువ జీతంతో పనిచేస్తుంటాడు డెఫినెట్గా మొదట్లో. మరి ఆయన్ని
జాగ్రత్తగా ఆదుకుని మరి పై స్థాయికి వెళ్ళాలన్నా కింద స్థాయికి వెళ్ళాలన్నా కొన్ని చిన్న చిన్న నిర్ణయాల పట్ల ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆ సందర్భంలో టర్నింగ్ పాయింట్ సందర్భంలో ఆయన సహాయం చేయడం అనేటువంటిది 12,000 అప్పట్లో చిన్న విషయం కాదు, అది చాలా రోజుల క్రితం కదా ఇది. మరి అప్పుడు ఆయన 12,000 ఆయన చేసే వృత్తిలో 12,000 ఇవ్వడం అనేది చిన్న విషయం కాదండి. మరి ఇచ్చి ఆమె చదువుకోవడానికి, పద్మ చదువుకోవడానికి ఎంకరేజ్ చేసి మేమందరం మీకు ఉన్నామని ఒక సపోర్ట్ భరోసాని ఇచ్చి, ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే కూడా రెండు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక లోపల హృదయపూర్వకంగా ఈమె పైకి రావాలి అనేటువంటి ఒక స్పిరిట్ డెవలప్ చేయడం అనేటువంటిది అది బాగా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ రోజున ఈమె మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా ఈమెలో కూడా మానవత్వం మరి పరిగణించిందని చెప్పచ్చు మనం. మరి వీరందరి ఆశీస్సులతో మరి తెనాలి బాసర కొలతలతో అక్కడ సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, చక్కటి మందిరాన్ని వారి చేతుల మీద ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వెంకటేశ్వరరావుతో నాకు ఏర్పడిన ఈ అనుబంధం తర్వాత కొన్ని కార్యక్రమాలతో వారితో కలిసి ఈ విగ్రహాలతో పంచుకోవడం జరిగింది. ఈరోజు నిన్న ఫోన్ చేసి మీరు మాస్టారు రేపు ఇట్లా రావాలంటే మేము ఎందుకంటే అంటే ఇట్లా మా దగ్గర పనిచేసిన వారి పాప ఇట్లా లండన్లో మంచి పొజిషన్లో ఉంది, అనుకోకుండా వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్. ఎవరన్నా మగపిల్లలు తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేటప్పుడు సరే తండ్రి బాగా కదా నా బాధ్యత అనుకుంటారు. ఒక ఆడపిల్ల తన తండ్రి కోసం మరి తను పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నా కూడా ఈ వయసులో తండ్రి కోసం మరి వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత నేను వెళ్తానండి అని చెప్పడం చాలా ఆనందదాయకం. కానీ ఆయన పూర్తిగా నమ్మి ఆ రోజుల్లో 1990 అంటే అమ్మాయిలను చదివించినా ఉత్తరం రాయటం వరకు పిల్లలకి చెప్పుకోవడం వరకు అనేది ఉండేది. కానీ పూర్తిగా నమ్మి మా అమ్మాయి చదివిన తర్వాత నన్ను చూసుకునేది. అసలు ఆ అనుమానాలు కూడా ఆయనకి అంత ఆలోచన కూడా ఉండదు. కానీ నా మీద నమ్మకంతో నన్ను చదువుకు ముందుకు నడిపించింది. మా ఫ్యామిలీ అంతా సపోర్టింగ్గా ఉన్నారు. తర్వాత ఫ్యామిలీ అంటే ఓకే, తల్లిదండ్రులు పిల్లల కోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రుల కోసం చేయటం ఓకే. కానీ ఇప్పుడు మేస్త్రి గారు లాంటి వాళ్ళు ఆయన ఒకటే చెప్పారు ఉదాహరణ, కానీ నాకు గుర్తున్నాయి చాలా. పనికొచ్చినప్పుడు మా నాన్న వారం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు వారానికి. కానీ ఎప్పుడు ఏదో ఖర్చు ఉండి ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా తీసుకొని వచ్చేవాడు ఇంటికి, ఏదో ఖర్చు ఉంది అని. మళ్ళీ అవి తర్వాత చెల్లబెట్టుకోవడానికి వస్తే మళ్ళీ ఖర్చులు ఉంటాయి. అట్లా నెలలో, వారంలో, సంవత్సరంలో ఎన్నోసార్లు డబ్బులు అంటే రావాల్సిన దానికంటే ఎన్నోసార్లు నాకు తెలుసు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ మేము మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ నేను డబ్బులు ఎక్కువ తీసుకొచ్చాను అంట. సో అట్లా నెలలో కానీ సంవత్సరంలో కానీ ఎన్నోసార్లు ఆయన చేసిన కూలి కంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇంకో 2-3 రోజులు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వటం, మళ్ళీ వాటిని తిరిగి చల్లబెట్టుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు అది ఎక్స్ట్రానే అయిపోయేది. నాకు తెలుసు అవన్నీ ఒకప్పుడు మాకు అన్నం పెట్టి పెంచినవేను. తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాలు నాకు ఇంటర్లో 940 ఏమొస్తే బిట్స్ బిలానీలో వచ్చింది అని చెప్పారు. మేస్త్రి గారు నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని ఎవరో తెనాల్లో ఒకళ్ళ పిల్లలు చదివితే బిట్స్ బిలానీలో అక్కడ తీసుకుని వెళ్ళారు. మా నాన్న ఇంటి కాగితాలు తీసుకొచ్చి పెట్టి చదివిద్దామని. వాళ్ళిద్దరు నన్ను నమ్మారు, కానీ నాకు ధైర్యం సరిపోలేదు అప్పుడు, అంత దూరం వెళ్ళి చదవగలనా లేదని. అట్లా ఒకసారి కదా ఎన్నోసార్లు. మళ్ళీ ఎంసీఏలో కూడా ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, డబ్బులు లేవు. నేను ఫస్ట్ కాల్ చేసిన మేస్త్రి గారికి మా నాన్నగారు వచ్చారని. అంటే అది నమ్మకం, అంటే ఏదైనా అవసరం ఉంటే వస్తాము, ఆయన దగ్గరికే ఫస్ట్ వెళ్తామని నేను ఫస్ట్ కాల్ చేశాను. ఏమ్మా రాలేదు అంటే, ఇట్లా రేపు కౌన్సిలింగ్ ఉందండి, నాన్న డబ్బులు కొంచెం తగ్గిన ఎదుగుతున్నారు అంటే, సరే ఏం పర్లేదు మీరు రండి నేను వస్తాను. ఎక్కడ అంటే నాగార్జున యూనివర్సిటీ అన్నారు. సరే అని మేము వెళ్ళాము. ఇంకా మొత్తం ఎక్కడ ఏంటి సీట్ అన్ని సెలెక్ట్ అయిందో, సీటు డబ్బులు కట్టేశారు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ రోజుల్లో అంతా దాంట్లో ఆ రోజు ఆ డబ్బులు కట్టే అది చదవబట్టి కదా నేను ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. నేటి తరం యువతులకు, మహిళలకు మన సాంప్రదాయ ముగ్గులపై పోటీలు నిర్వహిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకు గణేష్ యూత్ వీరవల్లి మురళి అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 136 మంది మహిళలు వారు ఎంచుకున్న రకరకాల ముగ్గులు తీర్చిదిద్దారు. నందిపాటి పద్మాంజలి, వాసిరెడ్డి ప్రియబాంధవి, కోడాలి శశికళ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సంక్రాంతి పండుగ వేళ ప్రతి ముంగిట ఎంతో ప్రయాసగోర్చి వేసే చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, సప్తవర్ణాలతో పరిచిన ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించేందుకు న్యాయ నిర్ణేతలతో పాటు బహుమతులను స్పాన్సర్ చేసిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మిత్రమండలి ముగ్గులను నిశ్చితంగా పరిశీలించి విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 6,000 నగదు పట్టుచీర లక్ష్మీ తిరుపతమ్మకు లభించగా, ద్వితీయ బహుమతిగా 4,000 నగదు పట్టుచీర ఎం జాహ్నవికి దక్కించుకుంది. తృతీయ బహుమతి 3,000 నగదు పట్టుచీర రేపల్లికి చెందిన గీతకు లభించింది. పోటీలో పాల్గొన్న వారికి కన్సలేషన్ బహుమతులు ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన సభలో మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్రాంతి నెలలో మహిళలను ప్రోత్సహిస్తున్న ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకు తెనాలిలో బహుమతులను స్పాన్సర్ చేస్తున్న
గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ముగ్గులను మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ముగ్గుల పోటీలకు హాజరైన మహిళలకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి సాయిగిరి, గుమ్మడి రవీంద్ర, ముప్పవరం సాంబశివరావు, బొద్దుల రివేణు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఏదో సంప్రదాయాన్ని బతికించాలని ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ ఉంది, రాధాకృష్ణ గారి సందర్భం కాదు నాకు తెలియదు, కానీ దాంట్లో ఉంది సాంప్రదాయాలు వాటి గురించి చాలా బాగా రాశారు. ఆయన చదివాను. నిజమే, సాంప్రదాయాన్ని గౌరవించాలి తప్పనిసరిగా, తప్పే ఉంది. చక్కగా చీర కట్టుకుంటే అమ్మాయిలు ఎంత శుభ్రంగా ఉంటారు, చీర కట్టుకున్న ఆడవాళ్ళు ఎంత పొందిగ్గా ఉంటారు, చీర కట్టుకుని వాళ్ళు పొందిగ్గా ఉండరా, శుభ్రంగా లేరనేది కాదు. ఈ అందాన్ని ఎవరు కాదని లేదు కదా, ఈ ఆకర్షణ ఎవరు కాదని లేదు కదా. కాబట్టి సంప్రదాయం అనేది గౌరవించాల్సిందే. ఆ సంప్రదాయాన్ని పోకుండా ఇటువంటి వాళ్ళు మన మురళి గారు లాంటి వాళ్ళు ఈ సంస్థ నుంచి ఎంకరేజ్ చేయాల్సిందే. మా శాస్త్రిరావు గారి లాగా, అలాగే ఆంధ్రజ్యోతి ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేయవలసిందే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మా మహిళల సోదరిమణులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు ప్రైజులు ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషం. అలాగే గెలిచిన వాళ్ళు సంతోషపడతారు, గెలవని వాళ్ళు కొంచెం బాధపడతారు అన్నది ఉంటుంది అంతే. కాబట్టి ఎన్ని పట్టించుకోవద్దు, మనం పాల్గొన్నామా లేదా, మళ్ళా కళని కనపరిచామా లేదా. మా తోటి వాళ్ళకి నాకు ఈసారి నాకు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇంకొక గొప్ప ఏంటి, ప్రైజ్ వచ్చినా రాకపోయినా పాల్గొని అందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. కట్టుబాట్లు మన యొక్క సాంప్రదాయాలు. ఇదివరకు సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు కూడా మనం గొప్పగా ముగ్గేసి, ఒక ముగ్గేయాలంటే 2 గంటలు 3 గంటలు ఎంతో ఓపికగా ఎంతో సహనంగా దాంట్లో ఆ ముగ్గులోనే మన యొక్క విలువలు, కట్టుబాట్లు, మన బంధాలు వాటన్నిటిని కూడా ఆ ముగ్గులో మనం చూసుకునే విధంగా ఎంతో ఓర్పుగా సహనంగా ఒక ఇంటి ముందు ఉన్న ముగ్గుని ఇంకో ఇంటి ముందు చూడాలంటే మనం చూడలేక అంత బాగా బ్రహ్మాండంగా మహిళలు ఓర్పు చేసేవాళ్ళు. ఇవాళ అపార్ట్మెంట్ ముందేమో పైన గుమ్మ ముందు స్టిక్కర్లు తీసుకొని తగ్గించేస్తున్నారు. ఎక్కడ కూడా ఓర్పుగా ఒక గంట సేపు వేరే వాటికి స్పెండ్ చేసే పరిస్థితుల్లో ఎవరూ లేవు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ రేపల దగ్గర నుంచి, లంక దగ్గర నుంచి, ఇటు మంగళగిరి దగ్గర నుంచి ఇంతమంది మహిళలు నిజంగా మిమ్మల్ని ఏ విధంగా అభినందించినా నిజంగా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలను తెనాలిలో కళాక్షేత్రంలో ఈ నెల 11న ఆదివారం ఉదయం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఔత్సాహిక కళాకారులకు మాత్రమే పోటీలో పాల్గొనే నిబంధన నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి 203 ఎంట్రీలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ను ప్రోత్సహించేందుకు మాత్రమే ఈ పోటీలను ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల గురించి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లి ఆయనతో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించినట్లు దిలీప్ రాజా గుర్తు చేశారు. ఎంట్రీని ఇప్పటికే జ్యూరీకి పంపినట్లు ఆయన వివరించారు. షార్ట్ ఫిల్మ్ల చిత్రీకరణతో కనీస ప్రమాణాలు లేకుండా, అలాగే గతంలో యూట్యూబ్ లో పోస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్లను ప్రాథమిక పరిశీలన పోటీల నుండి నియమ నిబంధనల ప్రకారం న్యాయ నిర్ణేతలు తొలగించారని ఆయన స్పష్టం చేశారు. ప్రథమ బహుమతిగా సూపర్ స్టార్ కృష్ణ స్మారక పురస్కారంతో పాటు 50,000 రూపాయల నగదు, పర్మనెంట్ షీల్డ్, ప్రశంసా పత్రం విజేతకు అందిస్తామన్నారు. మహానటి సావిత్రి పేరిట ద్వితీయ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ కు 30,000, తృతీయ బహుమతిగా కొంగర జగ్గయ్య స్మారక పురస్కారంతో 20,000 రూపాయల నగదు, 2 కన్సలేషన్ బహుమతులను గుమ్మడి ఏవేస్ల పేరిట విజేతలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదు అందుకుంటారని ఆయన వివరించారు. ఉత్తమ నిర్మాత, దర్శకుడు, రచయిత, కెమెరామెన్, ఉత్తమ నటుడు, నటి, క్యారెక్టర్ నటుడు, నటి, సపోర్టింగ్ యాక్టర్లు, బాలనటి తదితర వ్యక్తిగత బహుమతుల విజేతలకు మా ఏపీ పురస్కారంతో ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందిస్తామని దిలీప్ రాజా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటూ ఈ పోటీలో పాల్గొన్న ఔత్సాహికులందరికీ జనవరి 11న తెనాలిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలను ఆహ్వానం పలుకుతున్నట్లు కో కన్వీనర్ దర్శకుడు అర్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ ధోని, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. కాగా ప్రత్యేక తెర మీద స్క్రూటీ జరుపుతున్న దృశ్యాలను మీడియా మిత్రులు చిత్రీకరించారు. ఒకసారి మేము ఇదిగో మా ఏపీ తరఫున ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాక వాటిని ఇగ్నోర్ చేసేసి వేరే రాష్ట్రాల ఎంట్రీని అలౌ చేయలేం. అలాగే
ఒకసారి ఆల్రెడీ యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో పెట్టిన ఎంట్రీలను మేము తీసుకోవడం జరగదు. అదే పద్ధతి జ్యూరీ కూడా అవలంబిస్తుంది. ఈ 2003 ఎంట్రీస్లో మరి దాదాపు ఎన్ని ఎంట్రీలు ఫైనల్ లిస్టుకు వస్తాయో జ్యూరీ తెలియజేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఫస్ట్ ప్రైజు ఈ పోటీలకి చాలామంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ పర్సన్. చాలామంది ఎంట్రీ ఫీజు తీసుకుంటారు, దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్. బట్ వేరాజ్ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ, వీ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ఎనీ పైసా ఫ్రమ్ ఎనీ కంటెస్ట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద కాంపిటీషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ. లోగడ బొల్లిముంత శివరామకృష్ణ గారు తెనాల్లో పెద్ద రైటరు, ఆయన పేరును ఉత్తమ రచయితకి ఇస్తున్నాం. తర్వాత ద్వితీయ ఉత్తమ రచయితగా మోదుకూరి జాన్సన్ గారు, కొలకలూరు చెందిన మోదుకూరి జాన్సన్ గారి పేరిట ఇస్తున్నాం. ఇక ఇండివిజువల్ ప్రైజెస్ వచ్చేసరికి తెనాలిలో మొట్టమొదటి సినిమా హీరో గోవిందరాజులు సుబ్బారావు గారు. నేను చూడాలి ఆయన్ని, మా నాన్నగారి తరం కూడా చూసుంటారేమో, మా తాత వాళ్ళ తరంలో చూసుంటారు. హీ వాజ్ ది ఫస్ట్ ఫిలిం హీరో గోవిందరాజులు సుబ్బారావు గారు. ఆయన హీజ్ ఫ్రమ్ తెనాలి. ఆయన పేరుతో తొలి ఉత్తమ నటుడికి ఇస్తున్నాం. అలాగే మనం బ్రాంచ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ కాంచనమాల బిల్డింగ్ అని ఉంటుంది. ఎప్పటికై కాంచనమాల గారు హీరోయిన్, షీఈ్ ఆల్సో ఫ్రమ్ తెనాలి, ఆమె పేరుతో ఉత్తమ నటి ఇస్తున్నాం. అలాగే ఇలా ఎవరైతే నాటక రంగానికి కృషి చేశారో వీళ్ళందరి పేరిట కూడా సపోర్టింగ్ యాక్టర్స్ కన్సలేషన్ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఎ రేర్ యాక్టివిటీ హ్యాపెండ్ అండ్ హెల్డ్ ఇన్ తెనాలి. ఇంతవరకు జరగలేదు, మరి ఆంధ్రాలోనే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను. అందరూ కూడా రేపు 11వ తారీఖు ఉదయం 10 గంటలకి తెనాల్లోని కళాక్షేత్రానికి వచ్చి ఈ సంబరాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా. అందరికీ వెల్కమ్ టు మా అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ మొత్తం దాదాపుగా పనులన్నీ పూర్తయిపోయినాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయింది. గత 12 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా అప్పుడు సాంస్కృతిక హబ్బు తెనాలని చెప్పి ప్రకటించారు. కానీ ఇంతవరకు మేము ఆశిస్తున్న ఆశలు నెరవేరట్లా. కానీ దిలీప్ రాజా గారు ఫైట్ వదలట్లా. తెనాల నుంచి ఎంతోమంది ఆణిముత్యాలు, భారతదేశంలో ఉన్న పెద్ద పేరు గాంచిన మహానటులు మనళ్ళు, వాళ్ళ పేరుని స్మరించుకుంటూ కొత్త ఆణిముత్యాలను తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకి ఎక్కియాలని ఆయన పోరాడుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా గొప్పదని, అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవి విరమణ పొందుతున్న వేముల మార్టిన్ లూథర్ శాస్త్రి తమ విశ్రాంత జీవితం సమాజానికి ఉపయోగపడే విధంగా ఆదర్శవంతంగా జీవించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. అమృతూరు మండలం మూల్పూరు జెడ్పీ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయునిగా విద్యాసేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన వేముల మార్టిన్ లూథర్ శాస్త్రి వీడ్కోల అభినందన సభ ఆదివారం సాయంత్రం తెనాలి ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. జీవీఎస్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ పర్వంలో ఉపాధ్యాయ వృత్తికున్న ప్రాధాన్యత వివరించారు. ఆ విధంగా 4 గోడల మధ్య ఉపాధ్యాయుడు తన మేధస్సుతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతారని, ఆ విధంగా ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో మార్టిన్ లూథర్ శాస్త్రి ఉపాధ్యాయ రంగంలో అందించిన సేవలను ప్రశంసిస్తూ వీడ్కోలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వేముల ఎలీషా, డాక్టర్ రఘుకుమార్, కె హరిబాబు, జె వీరయ్య, కూచిపూడి నెహ్రూబాబు, బి రత్నాకర్, పి నిరంజన్, కుర్రా శ్రీనివాసరావు, కనపర్తి నిర్గుణరావు, నాంచారయ్య, మన్నవ్ ప్రభాకర్, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దాసరి వీర వసంతరావు తదితర ఉపాధ్యాయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వ్యక్తి గురించి మనం చెప్పుకునేటప్పుడు కానీ, ఆ వ్యక్తి తన గురించి చెప్పుకునేటప్పుడు కానీ, ఒక ప్రొఫెసర్ నన్ను మార్చాడనో, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్చాడనో, ఒక సైంటిస్ట్ నన్ను గైడ్ చేశాడనో, ఇట్లాంటి దానికంటే కూడా ఒక టీచర్ యొక్క చదువు వల్ల నేను ఇంత గొప్పవాడిని అని చెప్పే సందర్భాలు మనం ఈ సమాజంలో సందర్భాల్లో మనం చూస్తాం. టీచర్కి ఉన్న గౌరవం, ప్రత్యేకత, టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సమాజం మీద అలాంటి మొదలు వేసుకుని ఉంటుందని చెప్పి నా భావన. దాంట్లో శాస్త్రి గారు ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. సమాజంలో జీవించడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని అవగాహన చేసుకోవడం కాకుండా
నేను ఏమి వృధాను వృత్తిపరంగా అట్లాగే మా ప్రాంతంలో పుట్టి పెరిగి మా ప్రాంతంలో జీవనం కొనసాగితే ఎక్కువ మందికి కళ్ళ పట్ల ఆపేక్ష ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని కళ్ళ కానాచి తినాలి అని చెప్పుకుంటా ఉంటాం. అలాంటి కళ్ళ కానాచిలో తను కూడా ఒక పాత్రని, తను కూడా ఒక భాగస్వామిగా చరిత్ర గుర్తుంచుకునే వ్యక్తిగా, సామాజికంగా చైతన్యం తీసుకొచ్చే వ్యక్తిగా, కళ్ళ ద్వారా కూడా సమాజాన్ని చైతన్యపరచాలనే వృత్తి చెందినటువంటి వ్యక్తి శాస్త్రి గారు. ఏం చేస్తావు నువ్వు? కనుకనే 16 మందిని రక్షించడం కనుక నువ్వు అంబాసిడర్ పోస్ట్ తగిన వాడు కాదు, నీకు ఎలివేషన్ ఇస్తున్నాను. ఏంటంటే ఉపరాష్ట్రపతి ఈ బికేమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశం బతుకున్నంత వరకు నువ్వు టీచర్ కాబట్టి నీ పుట్టిన దినాన్ని జరుపుకుంటూ జీవో పాస్ చేసావు. అది రహస్యం. రాధాకృష్ణ గారు టీచర్ కాబట్టి టీచర్నే చేసుకోవట్లేదండి. ఆయన అందులోంచి గ్రాడ్యుయేట్ కాబట్టి ఈ విషయంలో చాలా మందికి తెలియదు. పరిస్థితి ఏంటంటే టీచర్లు అనేవాళ్ళు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు, మీరు తెలుసుకోవాలి. ఏం చేయాలంటే గొప్ప సాధించాలి. టీచర్కి రిటైర్మెంట్ లేదు. సమాజంలో స్నేహపూర్వక వాతావరణం పరిడవిల్లాలన్న మహాదయసంతో సమత శోభాయాత్ర విశేషంగా నిర్వహించనున్నట్లు శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పేర్కొన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో విఎస్ఆర్ కళాశాల కాలుకట్ట మార్గంలో గల శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి మాట్లాడుతూ సమతా శోభాయాత్ర ఏర్పాటు చేయడం ద్వారా హిందూ బంధువులందరినీ భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సమతా శోభాయాత్ర ప్రచార భోజనాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. భగవద్ బంధువులందరినీ కూడా కలుపుకుని ఒక గొప్ప శోభాయాత్ర కార్యక్రమం చేయాలని మన శరణాగతి గోష్ఠి వారు ఒక నిర్వహణలో సాగుతుంది. రేపు 7వ తారీఖు జనవరి 7వ తారీఖు బుధవారం రోజున సమతా శోభాయాత్ర అందరూ కలిసి భగవన్నామాన్ని పలుకుతూ భగవంతుడి వైభవాన్ని తెలుసుకుంటూ భగవత్ ప్రసాదాన్ని అందరికీ అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం సమతా శోభాయాత్ర. అందరం కలవాలి, అందరం భగవంతుడికి బిడ్డలం. మనకి శరీరం తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది, ఆత్మ పరమాత్మ దగ్గర నుండి లభించినటువంటి ఒక గొప్ప వరం. అలాంటి ఆత్మ సంబంధం కలిగినటువంటి మనందరం కూడా కలిసి భగవంతుడిని భజిస్తే ఆ భగవంతుడి లోకానికి మంచి ప్రకృతిని, మంచి పాడి పంటలని, మంచి మనస్సుని, మంచి స్నేహాన్ని, ప్రేమపూర్వకంగా ఒకరినొకరు కలుసుకుని ఉంటే ఈ లోకంలో ఉగ్రవాదం కానీ లేదా దేశాల మధ్య ఉండేటువంటి తగాదలు కానీ ఎలాంటివి ఉండవు. యుద్ధ వాతావరణాలు లేకుండా బుధవారం సాయంకాలం 5 గంటల నుండి ఈ యాత్రా కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా 50 మంది భగవద్ బంధువులందరూ కూడా భగవంతుడి యందు విశ్వాసం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా, హిందూ సోదరీమణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం బట్టిప్రోల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం నందు ఆదివారం ఎరువుల గోదామును ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు ఎరువులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జీడీఎంఎస్ జీఎం హరిగోపాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పెరిగిన వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు నాణ్యమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండడం ద్వారా వ్యవసాయ ఉత్పాదక పెరుగుతుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు ఎరువులు వినియోగించాలని, ఎక్కువ మోతాదులో ఎరువులు పిచికారీ చేయడం వల్ల భూసారం తగ్గుతుందన్నారు. జీడీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా గోదాం ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు. రైతుల అవకాశాన్ని వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తూనుగుంట్ల సాయిబాబా, వాకా శేషిబాబు, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, కర్ణ శ్రీనివాసరావు, బట్టు మల్లికార్జునరావు, దినకర్ తదితర రైతులు పాల్గొన్నారు. ఎరువుల వాడకం అనేది విస్తృత స్థాయిలో పెరిగిపోతా ఉంది. అది ఏ విధంగా చూసినా మంచిది కదా. దానికి కారణాలు ఏంటనేది మీరు కూడా ఆలోచన చేయాలి.
నాకు చెప్తా ఉన్నారు మొక్కజొన్నకి ఎకరాకి 15 కట్టలు యూరియా వేస్తున్నాం. నిజమా? తగ్గించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. కౌలు రైతాంగం ఎక్కువ మన దగ్గర 70 నుంచి 80% కౌలు రైతులు. కౌలు రైతులు ఏంటంటే యూరియా తక్కువలో ఉంది కదా వేసేస్తే ఎక్కువ పండిద్ది అంటున్నారు. అది తప్పు, అది ఆలోచన తప్పు. దాని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికంటే ఎక్కువ ఆలోచన జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలోచించగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పేది కూడా అదే. యూరియా ఈరోజు అన్ని రకాలుగా అందిస్తూ ఉన్నాం. మార్కెటింగ్ సొసైటీ ద్వారా అందిస్తున్నాం, ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల ద్వారా ఇస్తున్నాం. ఇంకా డిసిఎంఎస్ కూడా ఇలా మన నియోజకవర్గంలో 2 సెంటర్స్ వేమూరులో గోడౌన్ తీసుకొని అక్కడ పెడుతున్నారు. ఇక్కడ కూడా బట్టిపల్లిలో కూడా గోడౌన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మార్కెటింగ్ కమిటీ. వారు ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో తీసుకొచ్చి యూరియా అందించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు కూడా ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. సాధ్యమైనంత ఖచ్చితంగా మీకు కోసం పనిచేసే ప్రభుత్వం, మీ సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. రోజు మొక్కజొన్న చేయడం స్టార్ట్ అయింది, మొదలైంది. మరి అది ఎప్పుడు దాకా ఏప్రిల్ మార్చి దాకా ఇది వేస్తాను ఉంటాం అనుకుంటా. మార్చి నెల దాకా ఉంటుందా? ఏప్రిల్లో కటింగ్ మొదలైంది. అప్పుడు దాకా మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉందో అదే మోతాదులో యూరియా సప్లై కూడా బాగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు ఇబ్బంది ఏం లేదు. యూరియాకి మీరు ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, కమిషనర్ అగ్రికల్చర్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ స్పెషల్ విజిట్స్ చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఈ యాకరేజ్ని బట్టి మీరు కూడా జిల్లా అంతా యూనిట్గా తీసుకొని ఈ ప్రాంతానికి రావాల్సిన ఎరువులు ఈ ప్రాంతానికి వచ్చే విధంగా మీరు చొరవ తీసుకోండి. అంటే పల్నాడు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందేమో మీకు, కొంచెం ఇది కూడా ఎందుకంటే ఎక్కువ దగ్గర నాకు తెలిసి మా నియోజకవర్గంలో ఏ పంటలు కానీ 1,15,000 నుంచి 1,20,000 ఎకరాలు ఇక్కడ సాగులో ఉంది. ఈ యొక్క యూరియా అలాగే డిఏపి మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు కూడా రైతులకు అందించాలని వారు ఆదేశించిన మీదట మేము ఇక్కడ ఏర్పాటు చేయటమైంది. అలాగే మనం చూసుకుంటే కూడా ఈ యొక్క రబీ సీజన్లో రైతు సోదరులందరూ కూడా నేను వారికి ఒకటే సూచిస్తా ఉన్నాను. మీరు ఈ యొక్క మొక్కజొన్న, తెల్లజొన్న వీటికి ఎక్కువ యూరియా వాడుతున్నారు. దయచేసి గమనించండి. కౌలు రైతు సోదరులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. వ్యవసాయ అధికారులు చెప్పేది 5 బస్తాలు మాత్రమే, మన వారు వాడుతుంది 10 నుంచి 15 బస్తాలు వాడుతున్నారు. ఆలోచనతో వ్యవసాయ అధికారులు వారి సూచనలు తీసుకొని రైతులు ముందుకు వెళ్ళాలి. కానీ అలాగే ఎక్కువ ఎరువులు వాడేసేసి ఈ ప్రభుత్వం మాకు అందించడం లేదు, లేకపోతే మీరు డిసిఎంఎస్ ఇవ్వటం లేదు, లేకపోతే సొసైటీలు ఇవ్వటం లేదు, ఆర్ఎస్కేలు ఇవ్వటం లేదు అనేది నిందించడం కూడా కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులకి ఎరువులు కొరత లేకుండా అందిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆ యొక్క దుర్మార్గపు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి 12 లక్షల మెట్రిక్ టన్నులు ఒక ఖరీఫ్ సీజన్కి ఇస్తే మనం సుమారుగా 42 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చాం. అంటే ఎంత తేడా ఉందో గమనించుకోండి రైతు సోదరులు. మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఇచ్చేటప్పుడు మా డైరెక్టర్లను కూడా దృష్టిలో ఉంచుకొని మాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలని చైర్మన్ గారిని అడగటం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్టర్లని మేము డైరెక్టర్లందరూ కూడా రైతు సోదరులేను, వారిని ఇబ్బంది పెడుతున్నారు. మీరు డైరెక్టర్గా ఉండి ఏం చేయగలుగుతున్నారు? యూరియా ఇవ్వటం లేదనేది ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పోగొడతారని నేను అనుకుంటున్నాను. సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా కాకతీయ సేవా సమితి ప్రాంతీయ సమావేశంలో తీర్మానించినట్లు తెనాలి శాఖ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమైక్య సూచనల మేరకు ఆదివారం స్థానిక బస్ డిపో ఎదుట గల ఈ కన్వెన్షన్ హాల్లో కాకతీయ సేవా సమితి తెనాలి శాఖ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షతన తెనాలి, రేపల్లె, వేమూరు, చీరాల, బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాల కమ్మవారి సేవా సంఘాల పాలకవర్గాల సభ్యుల ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు కొడాలి సుబ్బారావు, కార్యదర్శి బెజవాడ
బెజవాడ వెంకట్రావు, మహిళా వింగ్ అధ్యక్షులు కనుమూరి రాజ్యలక్ష్మి, తమ్మినేని రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొని సంస్థ బలోపేతం దిశగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించి ఆయా నియోజకవర్గాల్లో కాకతీయ సేవా సమితి సేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర నాయకులు దిశానిర్దేశం చేశారు. అనంతరం కమిటీ నాయకులు గుత్తికొండ లీలాకృష్ణ ప్రసాద్, దొడ్డిపల్లి వెంకటరమణ, చిలుకురి రవిబాబులు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. సమావేశం ఆవశ్యకతను ఈదర వెంకట పూర్ణచంద్ మీడియాకు వివరించారు. కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి కార్యదర్శి ముక్కాముల మధుబాబు, వైస్ ప్రెసిడెంట్ గుండపల్లి కృష్ణయ్య, గౌరవ సభ్యులు సుబ్రహ్మణ్యం, కొత్త సుబ్రహ్మణ్యం, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, అంచా రామదాస్ తదితరులు పాల్గొన్నారు. కమ్మ కులానికి ప్రాథమిక దశలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే రామస్వామి గారు. అలాగే ఈ ప్రాంతంలో ఎంతో మంది, ఎన్జి రంగా గారు మహానుభావుడు. ఇవాళ వ్యవసాయ రంగం ఈ స్థాయిలో ఉంది అంటే ఆ మహానుభావుడు తెచ్చిన అనేక సంస్కరణలు కారణం అని చెప్పి నాకు కొంతమంది మన పెద్దలు చెప్పడం జరిగింది, కొన్ని పుస్తకాల్లో కూడా చూడటం జరిగింది. అలాంటి వ్యక్తులు ఈ ప్రాంతం వారు. అలాగే మీకు తెలుగు నార్ల తాతారావు గారు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా చేసిన వ్యక్తి ఆయన టైంలో గతంలో కంటే ఎన్టీ రామారావు గారి టైం ముందు నుంచి ఆయన రామారావు టైంలో వచ్చారు. 2775 మెగావాట్ల పవర్ పెంచిన చరిత్ర నార్ల తాతారావు గారికి. ఈరోజు కాకతీయ సేవా సమితి ఆంధ్ర రాష్ట్రం కమిటీ ద్వారా ప్రాంతీయ సదస్సు ఈరోజు తెనాల్లో చేయడం జరిగింది. దీనికి వేమూరు, పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, తెనాలి నియోజకవర్గాల సంఘ నాయకులందరూ అటెండ్ అవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు తెనాల్లోని ఈ కన్వెన్షన్ సెంటర్లో పెడతాం. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి సుబ్బారావు, అట్లాగే సెక్రటరీ బెజవాడ వెంకట్రావు గారు, మహిళా వింగ్ కనుమూరి రాజ్యలక్ష్మి గారు, రమేష్ గారు, ప్రసాద్ గారు తదితరులు వచ్చి ఈరోజు ఈ సమావేశాన్ని సఫలీకృతం చేసి సక్సెస్ చేసినందుకు వారందరికీ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కమిటీ తరపున నుంచి 4-5 నియోజకవర్గాలు పెద్దలందరూ ఇక్కడ సమకూరాము. కాకతీయ సేవా సమితి గురించి రాబోయే రోజుల్లో విధి విధానాల గురించి మాట్లాడుకోవడం జరిగినది. అట్లాగే ఒక 2 నెలల్లో మనం ఎకరం 30 సెంటు ఇక్కడ మనం కొత్త సుబ్రహ్మణ్యం గారు ఇవ్వటం జరిగింది. అది లేడీస్ హాస్టల్, కళ్యాణ మండపం. మా ప్రయత్నం మనం చేయడానికి కూడా ముందందు వేస్తున్నాము. ఇప్పుడు సభాపూర్వకంగా ముఖ్యంగా చెప్పదగ్గది ఏమనగా అందరం కలిపి కమిటీ ఏర్పాటు చేసుకొని కమిటీ ముందుకు వెళ్ళి విధి విధానాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో తెనాలిలోని విఎస్ఆర్ నివేద కళాశాల రోడ్లో గల శ్రీ శరణాగతి గోష్ఠి ప్రాంగణం నందు ఉదయం వేళ ఆధ్యాత్మిక సేవలు, సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయి. తెనాలిలోని విఎస్ఆర్ నిర్విఆర్ కళాశాల కాలకట్ట రోడ్డులో శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో ధనుర్మాస సందర్భంగా 17వ రోజైన ఆదివారం శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా ఆధ్యాత్మిక సేవలు నిర్వహించారు. సాయంత్రం ప్రాంగణంలో ప్రదర్శించిన చెక్క భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కొల్లిపర మండలం తోట గ్రామానికి చెందిన సనకా ప్రసాద్ భజన సమాజం వారు ఆలపించిన చెక్క భజనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని విద్యా సంస్థ అధినేత చందు రామారావు, బ్యాంక్ ఉద్యోగి, శరణాగతి గోష్ఠి కీలక సభ్యులు పి వెంకట పున్నారావు తదితర గోష్ఠి సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చెక్క భజన, 2 చెక్కలతో భజన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కళ పూర్వం చక్కగా అన్ని గ్రామాల్లో కూడా విస్తరిస్తూ ఉండేది. గ్రామాల్లో ఎంతో వైభవంగా ఈ కళని ప్రతిరోజు సాయంకాల సమయంలో రాముల వారి స్తంభాలను పట్టుకుని ఇంటింటికి వెళ్ళి చెక్క భజన చేస్తూ ఉండేవారు పూర్వం. కానీ ఆ కళ అంతరించిపోతుంది. కానీ మన అత్తాట గ్రామవాసులైనటువంటి వాళ్ళు ఆ కళని ఇంకా జాగ్రత్తగా భద్రంగా దాచి మరలా వారు ఎంతోమందికి నేర్పుతూ చక్కగా ఆ కళను ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప కళని మన శరణాగతి గోష్ఠిలో ఒకసారి ప్రదర్శన చేసి భగవంతుడి దగ్గర ఈ కళ ఇంకా నిలబడాలి, ఎంతోమందికి ఈ కళని ప్రోత్సహించేటట్లుగా ఎంతోమంది విద్యార్థులని తయారు చేయాలని ఆ భగవంతుడి దగ్గర మంగళాశాసనం చేసుకుంటూ బంధువులారా మన శరణాగతి గోష్ఠిలో 20వ రోజుకి చేరింది ధనుర్మాస వ్రతం. ఇంకా 10 రోజుల పాటు సాగుతుంది.
రేపు 7వ తారీఖున సమతా శోభాయాత్ర అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల నుండి మన మార్కెట్లో ఉన్న రామాలయం దగ్గర నుంచి మన శరణాగతి మండపం దాకా సాగుతుంది యాత్ర. సమతా యాత్ర అందరినీ కలుసుకుని గోదాదేవి చెప్పిన మార్గంలో నడిచేటువంటి గొప్ప యాత్ర. ఆ యాత్రలో 50 మంది భాగవతోత్తములు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తూ వైద్యునిగా, అర్చకునిగా, వ్యవసాయదారునిగా ఆదర్శ జీవనం గడిపి ఈ ప్రాంత వాసులందరికీ సుపరిచితులైన చేబ్రోలు మండలం సేకూరు గ్రామానికి చెందిన రాధాకృష్ణమాచార్యులు వయోభారంతో శనివారం తుదిశ్వాసను విడిచారు. సుదీర్ఘకాలం తన వైద్య సేవల ద్వారా ఎంతో మందికి సుపరిచితులైన శతాధిక వృద్ధులు నారాయణం రాధాకృష్ణమాచార్యులు శనివారం చేబ్రోలు మండలం చేకూరు గ్రామంలో తన నివాసం నందు వయోభారంతో తుది శ్వాస విడిచారు. వైద్యునిగా, అర్చకునిగా, వ్యవసాయదారునిగా ఆదర్శ జీవనం గడిపిన రాధాకృష్ణమాచార్యులు మృతి పట్ల వైఖానస సంఘాల ప్రతినిధులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుగ్గిరాల శివాల సెంటర్ నందు శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ప్రముఖ న్యాయవాది సారథుల శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలా గంగా యాదవ్ మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కేకును కట్ చేసి శ్రీనివాస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పసుపులెట్టి గోపి యాదవ్, కాకర్ల శంకర్, కోనంకి శంకర్, పసుపులెట్టి పాలబాబు, మల్లవరం నాగరాజు, జూపిడి జాన్సన్, పసుపులెట్టి గోపిరాజు, సింబోతుల శ్రీనివాస్, బొజ్జా నాగేశ్వరరావు, యోగి యాదవ్, పసుపులెట్టి గణేష్, దానపైన చంద్రశేఖరరావు, పసుపులెట్టి సతీష్, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గవర్నమెంట్ లీడర్ మా మామయ్య సారథుల శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరెన్నో పేద బలహీన వర్గాలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలంటూ ఇలాగే అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతూ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు కలకాలం వర్ధిల్లుతూ అందరినీ న్యాయంగా చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మన దుగ్గిరాల శివాలయం సెంటర్లోని కృష్ణుడి విగ్రహం దగ్గర మన సారథుల శ్రీనివాస యాదవ్ అన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అన్నగారికి మా బీసీల తరఫున, మా దుగ్గిరాల మండల యాదవుల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అన్నయ్య ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మా అందరికీ అందించాలని, మరి కొన్నేళ్ళు అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ చంద్ర యాదవ్. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాల ద్వారా న్యాయ సహాయం చేసిన మా అన్న శ్రీ సారథుల శ్రీనివాస్ యాదవ్ గారు, లాయర్ గారి జన్మదిన సందర్భంగా స్థానిక దుగ్గిరాల శివాలయం కృష్ణుడు చేసిన అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టాం. అదేవిధంగా భవిష్యత్ కాలంలో సారథుల శ్రీనివాస్ యాదవ్ గారు మరింత మందికి ఉపయోగపడేలా దేవుడు ఆయన్ని ఎల్లవేళ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యా అవసరానికి సాయం చేసిన కాటూరు వెంకటేశ్వరరావు పొందిన సాయంతో ఉన్నతంగా ఎదిగి విశ్వసనీయతను చాటుకున్న పద్మావతి, ఇద్దరు అభినందనీయులే. వివేకా విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ. శ్రీ వాసవిమాత ఆలయంలో వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి. ఈ నెల 11 తెనాలిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు పూర్తి. దర్శకుడు దిలీప్ రాజా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.